హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారతీయ గవర్నమెంట్ జాబ్స్ అడ్డా యూట్యూబ్ ఛానల్. నేను మీ శరత్ చంద్ర. 10th క్లాస్ అలాగే ఇంటర్మీడియట్ పాస్ అయిన అభ్యర్థులకి ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా అటవీ శాఖ నుంచి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకి నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఇందులో 3 రకాల పోస్టులు అయితే ఉంటున్నాయి. లోయర్ డివిజనల్ క్లర్క్ అని, ఫారెస్ట్ గార్డ్ అని, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అని, ఈ విధంగా 3 రకాల పోస్టులకి అటవీ శాఖ నుంచి నోటిఫికేషన్ అయితే వచ్చింది. చాలా మంచి గవర్నమెంట్ జాబ్స్ అండి. దీని నుంచి ఎవరైతే జాబ్ కొడతారో వాళ్ళ లైఫ్ అయితే చాలా బాగుంటుంది. సో మరి నోటిఫికేషన్ వివరాల్లోకి డీటెయిల్డ్గా అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇన్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ వచ్చేసి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ ప్రొడక్టివిటీ, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ అండర్లో ఉంటుంది. సో దాని అండర్లో ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ ప్రొడక్టివిటీ నుంచి రిలీజ్ అయినటువంటి ఈ నోటిఫికేషన్లో మొత్తం 3 రకాల పోస్టులు అయితే ఉన్నాయి. లోయర్ డివిజనల్ క్లర్క్ అని, ఫారెస్ట్ గార్డ్ అని, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అని 3 రకాల ఉద్యోగాలు అయితే ఉన్నాయి. అయితే ఒక్కొక్క ఉద్యోగానికి పే స్కేల్ ఒక్కొక్క రకంగా ఉంటుంది. లోయర్ డివిజనల్ క్లర్క్ స్టార్టింగ్ శాలరీ వచ్చేసినట్లయితే 19,900 రూపాయలు ప్లస్ ఎన్వెలెన్స్లు అన్ని రకాల ఫెసిలిటీస్ నుంచి వచ్చే అమౌంట్ కలుపుకున్నట్లయితే దాదాపుగా ఒక 25,000 రూపాయల దాకా చేతిలోకి వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. అండ్ ఆ శాలరీ 63,000 రూపాయల దాకా వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది. ఫారెస్ట్ గార్డ్ ఉద్యోగానికి వస్తే స్టార్టింగ్ శాలరీ మీకు సేమ్ ఇంతే, లోయర్ డివిజనల్ లానే ఉంటుంది. కాకపోతే ఏంటంటే 22,000-23,000 రూపాయలు చేతిలోకి వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి మాత్రం 18,000 రూపాయలు బేసిక్ పే ఇచ్చారు. అలవెన్స్లతో అన్ని కలుపుకొని 21 లేదా 22,000 రూపాయలు చేతిలోకి వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇక పోస్ట్ వారీగా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ చూస్తే లోయర్ డివిజనల్ క్లర్క్కి ఎలిజిబిలిటీ వచ్చేసి 12th క్లాస్ సర్టిఫికేట్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అని అడిగారు. అంటే ఇంటర్మీడియట్ పాస్ అయితే చాలు. అలాగే టైపింగ్ నాలెడ్జ్ అనేది ఉండాలి అని చెప్పి అయితే మెన్షన్ చేశారు. ఇంగ్లీష్లో 30 వర్డ్స్ పర్ మినిట్, ఒకవేళ కనుక మీరు హిందీలో కనుక నాలెడ్జ్ ఉంటే 25 వర్డ్స్ పర్ మినిట్ అయితే అడిగారు. ఏదో 2 లాంగ్వేజెస్లో ఏదో ఒక లాంగ్వేజ్లో ఉంటే చాలు. 2 మ్యాండేటరీ ఏం అవసరం లేదు. లేదా టైపింగ్ స్పీడ్ 35 వర్డ్స్ పర్ మినిట్ ఇన్ ఇంగ్లీష్, అలాగే 30 వర్డ్స్ పర్ మినిట్ ఇన్ హిందీ ఆన్ కంప్యూటర్ అయితే అడిగారు. కాబట్టి లోయర్ డివిజనల్ క్లర్క్ అయితే ఈ క్వాలిఫికేషన్స్ అయితే ఉన్నాయి. ఏజ్ లిమిట్ విషయానికి వస్తే 18 నుంచి 27 సంవత్సరాల వాళ్ళు అయితే ఏజ్ లిమిట్ ఇచ్చారు. 18 సంవత్సరాలు ఖచ్చితంగా దాటి ఉండాలి, 27 సంవత్సరాలు మించి ఉండకూడదు. అప్పర్ ఏజ్ రిలాక్సేషన్స్ ఎస్సీ క్యాండిడేట్స్కి 32 సంవత్సరాలు, ఓబీసీ వాళ్ళకి 30 సంవత్సరాలు. అలాగే ఏజ్ రిలాక్సేషన్ ఫర్ ఎస్సీ, ఎస్టీ అండ్ ఓబీసీ యాజ్ పర్ గవర్నమెంట్ ఆర్డర్స్ ఇష్యూడ్ ఫ్రమ్ టైమ్ టు టైమ్. గవర్నమెంట్ ఇచ్చే ఆర్డర్స్ ప్రకారం ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి, ఓబీసీ వాళ్ళకి అప్పర్ ఏజ్ రిలాక్సేషన్స్ అయితే ఉన్నాయి. ఇక ఏజ్ రిలాక్సేషన్ అప్ టు 5 years ఈజ్ అలౌడ్ టు డిపార్ట్మెంటల్ క్యాండిడేట్. ఒకవేళ కనుక మీరు డిపార్ట్మెంటల్ క్యాండిడేట్ అయితే అప్లై చేసుకుంటున్నట్టయితే ఈ పోస్ట్కి మీకు అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ అలా ఉంటుంది. ఫారెస్ట్ గార్డ్ ఉద్యోగానికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్ పాస్ అయితే చాలని చెప్పి మెన్షన్ చేశారు. ఇంటర్మీడియట్ ఖచ్చితంగా సైన్స్ స్ట్రీమ్లోనే పాస్ అయ్యి ఉండాలి అని చెప్పి మెన్షన్ చేశారు. కింద ఇంకో పాయింట్ ఇచ్చారు. ద అపాయింటీస్ విల్ బి రిక్వైర్డ్ టు సక్సెస్ఫుల్లీ కంప్లీట్ ఫారెస్ట్రీ ట్రైనింగ్ కోర్స్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ ఫారెస్ట్ గార్డ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ డ్యూరింగ్ ద ప్రొబేషనరీ పీరియడ్ అని అడిగారు. వీళ్ళేమి అదనంగా మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అడగలేదండి. మీకు ఎవరైతే ఇంటర్మీడియట్ పాస్ అయ్యి సైన్స్ స్ట్రీమ్లో పాస్ అయ్యి ఉంటారో వాళ్ళకి ప్రొబేషనరీ పీరియడ్ అనేది ఉంటుంది. అపాయింట్మెంట్ ఇచ్చిన తర్వాత, మీరు జాబ్లో జాయిన్ అయిన తర్వాత ప్రొబేషనరీ పీరియడ్లో ఈ ట్రైనింగ్ కోర్స్ అనేది మీరు ఫినిష్ చేయాలి అంటారు. వాళ్ళే ట్రైనింగ్ ఇస్తారు. కాబట్టి ఆ ట్రైనింగ్ కోర్స్ ఫినిష్ చేసి ఉండాలని చెప్పి వాళ్ళు మెన్షన్ చేశారు. అంతకు మించి ఎక్స్ట్రా అర్హత ఏమీ దీంట్లో అడగలేదు. ఫిజికల్ స్టాండర్డ్స్కి వచ్చేస్తే మెన్కి 25 కిలోమీటర్లు నడవగలిగి ఉండాలి 4 గంటల్లో. అలాగే హైట్ వచ్చేసి మినిమం 165 సెంటీమీటర్స్, చెస్ట్ 79 సెంటీమీటర్స్ వితౌట్ ఎక్స్పాన్షన్, 84 సెంటీమీటర్స్ విత్ ఎక్స్పాన్షన్. ఉమెన్కి 14 కిలోమీటర్లు నడవాలి 4 hours, హైట్ వచ్చేసి మినిమం 150 సెంటీమీటర్స్, చెస్ట్ 74 సెంటీమీటర్స్ వితౌట్ ఎక్స్పాన్షన్, 79 విత్ ఎక్స్పాన్షన్ అయితే అడిగారు. ఏజ్ లిమిట్ 18 నుంచి 27 సంవత్సరాలు. సేమ్ అలాగే దీనికి కూడా అప్పర్ రిలాక్సేషన్స్ ఎస్సీ వాళ్ళకి 32, ఓబీసీ వాళ్ళకి 32 సంవత్సరాలు అయితే 30 సంవత్సరాలు ఇవ్వడం జరిగింది. ఎస్సీ వాళ్ళకి 32 సంవత్సరాలు. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాలకి 10th క్లాస్ పాస్ అయితే చాలండి. 10th క్లాస్తో పాటుగా వీళ్ళు డిజైరబుల్ అంటే ఉంటే మంచిదని అడిగారు, మ్యాండేటరీని అయితే అడగలేదు. డిజైరబుల్ 3 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అండ్ రిలవెంట్ ట్రేడ్ అయితే అడిగారు. లేకపోయిన వాళ్ళు కూడా మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్ట్కి అయితే పెట్టుకోవచ్చు. 18 నుంచి 27 సంవత్సరాలు ఏజ్ లిమిట్. అప్పర్ రిలాక్సేషన్ ఎస్సీ వాళ్ళకి 32, ఓబీసీకి 30 సంవత్సరాలు. ఈ పోస్ట్కి అప్లై చేసుకోవాలని అభ్యర్థులు ప్రతి ఒక్కరూ కూడా 200 + 100 రూపాయలు అంటే టోటల్గా 300 రూపాయల ఫీజు అనేది డీడీ ద్వారా మీరు చెల్లించాల్సిన అవసరం ఎంత ఉంటుంది. పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్, ఎస్సీ, ఎస్టీ, ఫిమేల్ క్యాండిడేట్స్కి మాత్రం ఇందులో పేమెంట్ ఆఫ్ అప్లికేషన్ ఫీజు నుంచి ఎగ్జామ్షన్ అయితే ఇవ్వడం జరిగింది. అంటే మీకు అప్లికేషన్ ఫీజు ఉంది కదా, ఇందులో అది ఎగ్జామ్షన్ ఇచ్చి ప్రాసెసింగ్ ఫీజు కేవలం 100 రూపీస్ మాత్రమే పే చేస్తే చాలు. 100 రూపీస్ మాత్రం పీడబ్ల్యూడీ, ఎస్సీ, ఎస్టీ, ఫిమేల్ క్యాండిడేట్స్ పే చేయాలి. అలాగే మిగిలిన క్యాండిడేట్స్ మాత్రం 300 రూపాయలు ఫీజు అనేది డిమాండ్ డ్రాఫ్ట్ ద్వారా మీరు పే చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. అప్లికేషన్ ఫామ్ ఎక్కడ ఉంటుంది అంటే
నోటిఫికేషన్లోనే కిందకి స్క్రోల్ చేసినట్లయితే మీకు అప్లికేషన్ ఫామ్ అనేది కనిపిస్తుందండి. అందులో మీ డీటెయిల్స్ అవన్నీ కూడా చాలా జాగ్రత్తగా ఫిల్ అయితే చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. అలాగే మీ తాలూకా ఏదైతే క్యాస్ట్ సర్టిఫికేట్ జిరాక్స్ కాపీ ఉంటుందో ఆ జిరాక్స్ కాపీని కూడా అప్లికేషన్కి అటాచ్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. అన్నీ రెడీ చేసుకున్న తర్వాత మీరు ఎవరికి పంపించాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు డీడీ తీస్తారు కదా, ఫీజు పేమెంట్ ఎవరి ఫేవర్ మీద డీడీ తీయాలి అంటే డైరెక్టర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ ప్రొడక్టివిటీ పేబుల్ ఎట్ రాంచీ అన్న పేరుతోటి మీరైతే డిమాండ్ డ్రాఫ్ట్ తీయాల్సిన అవసరం అయితే ఉంటుంది. డిమాండ్ డ్రాఫ్ట్ తీసిన తర్వాత అప్లికేషన్ ఫామ్స్ అవన్నీ కూడా రెడీ చేసుకుని 11/9/2020 ఈ తేదీలోపు ద డైరెక్టర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ ప్రొడక్టివిటీ లాల్గుట్వా NH23 గుల్మా రోడ్ రాంచీ 835303 జార్ఖండ్ ఈ అడ్రస్కి అయితే మీరు పంపించాల్సిన అవసరం అయితే ఉంటుంది. అప్లికేషన్స్ అవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. లాస్ట్ డేట్ 11/9/2020. ఈ పోస్ట్కి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రానికి చెందిన ప్రతి ఒక్క అభ్యర్థి కూడా అప్లై చేసుకోవచ్చు. అలాగే దేశవ్యాప్తంగా మీరు ఏ రాష్ట్రానికి చెందిన వారైనా సరే తప్పకుండా అప్లై అయితే చేసుకోవచ్చు. జాబ్ వచ్చిన తర్వాత ఫస్ట్ పోస్టింగ్ లొకేషన్ వచ్చేసి జార్ఖండ్లోనే ఉంటుంది. ఆ తర్వాత మీకు ఏ కావాలంటే ఎక్కడ కావాలంటే అక్కడికి ట్రాన్స్ఫర్ అయితే పెట్టుకోవచ్చు అవైలబిలిటీ బట్టి. సో ఇది ఫ్రెండ్స్ రీసెంట్గా రిలీజ్ అయినటువంటి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ ప్రొడక్టివిటీ నుంచి రిలీజ్ అయినటువంటి ఒక ముఖ్యమైనటువంటి లోయర్ డివిజనల్ క్లర్క్ ఫారెస్ట్ గార్డ్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి సంబంధించిన నోటిఫికేషన్. మరిన్ని లేటెస్ట్ గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే కింద బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసినట్టయితే నోటిఫికేషన్స్ ఎప్పటికప్పుడు ఫాస్ట్గా వస్తుంటాయి. తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నేను మీ శరత్ చంద్ర. హ్యావ్ ఎ నైస్ డే.